జనాల్ని మైమర్పించే గోల్డ్ నెక్లెస్ వచ్చేస్తుంది అంటే నేనైతే చాలా 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 వర్త్ అని చెప్తాను. క్వాలిటీలో మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఇప్పటికీ అలానే అదే షైనింగ్ తో ఉందన్నమాట ఈ నెక్ సెట్ అనేది. సో నేనైతే అస్సలు రికమెండ్ చేయను అనమాట నా దగ్గర ఉన్న ఈ జ్యువెలరీని. నేను ఆర్డర్ చేసినప్పుడు 50 రూపీస్. ఇప్పుడు ఏ వీడియోలో వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట. ఈ క్వాలిటీలో అయితే తగ్గేదే లేదు, అంత బాగుంది ఇది. అండ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు రాధిక, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రకాల మీషో రివ్యూ వీడియోస్ అయితే చేశాను. అంటే మీషో నుంచి తెప్పించిన కుర్తీ సెట్స్, కుర్తీస్, అలానే జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ అనేవి చాలావి మన ఛానల్లో రివ్యూస్ అనేవి ఇచ్చాం కదా. సో అయితే క్లాతింగ్ కి సంబంధించి ఆఫ్టర్ వాష్ తర్వాత కుర్తీ సెట్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియో అయితే షేర్ చేశాను. కానీ నేను తీసుకున్న జ్యువెలరీ అనేది యూజ్ చేసిన తర్వాత వాటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటి వరకు నేనైతే ఏ వీడియోను షేర్ చేయలేదు. ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీషో నుంచి నేను రివ్యూస్ కి తెప్పించిన జ్యువెలరీస్ లో అన్ని నేను ఉంచుకోను కదా. సో నాకు నచ్చిన కొన్ని జ్యువెలరీస్ నా దగ్గర పెట్టుకుంటాను. సో ఆ జ్యువెలరీస్ ని వీడియోస్ కానీ లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ సో ఇలా వేసుకున్న జ్యువెలరీ అయితే నా దగ్గర కొన్ని ఉన్నాయండి. సో అవన్నీ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వాటి క్వాలిటీ ఎలా ఉంది, వాటి కాస్ట్ ఏంటి, సో అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీ అందరికీ తెలిసినట్టే ఒక మంచి హానెస్ట్ రివ్యూని అయితే ఇచ్చేస్తాను. వీడియోలో మీతో షేర్ చేయబోయే జ్యువెలరీస్ లో ఏ జ్యువెలరీ తీసుకోవచ్చు, ఏ జ్యువెలరీ అవసరం లేదు అనేది కూడా మీకు క్లియర్ గా చెప్పేస్తాను అనమాట. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీషో నుంచి నేనైతే చాలా రకాల జ్యువెలరీని అయితే ఆర్డర్ చేస్తానండి. సో అందుట్లో ఫస్ట్ నాకు అన్నింటికన్నా సింపుల్ అండ్ చాలా బాగా నచ్చిన జ్యువెలరీ అయితే ఇదేనండి. సో బ్లాక్ బీడ్స్ అన్నమాట, నల్ల పూసలు. సో ఏదైనా వీడియోలో నేను నల్ల పూసలు వేసుకోవాలి అని అనుకుంటే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా క్లాస్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వేసుకుంటే సింపుల్ గా ఉంటుంది కానీ మంచి లుక్ అయితే వస్తుంది, ఒక మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. ఈ నల్ల పూసల దండ నా మెడలో ఎప్పుడు కనిపించినా ఏదో ఒక కామెంట్ అయితే ఉంటుంది, ఇది ఎక్కడ తీసుకున్నారు, దీనికి సంబంధించిన లింక్ ఇవ్వండి, కోడ్ ఇవ్వండి అని చెప్పేసి. సో అది ఇదేనమాట. సో చాలా మంది అడుగుతున్న నల్ల పూసల చైన్ ఇదేనండి. ఈ నల్ల పూసల చైన్ కి ఏంటంటే మనకి ఒక 5 వాటర్ డ్రాప్స్ మోడల్లో ఇలాగా స్టోన్స్ లాంటివి ఇచ్చారనమాట, చిన్న చిన్న పెండెంట్స్ లాంటివి ఇచ్చారనమాట. ఇల్లంతా కూడా నల్ల పూసలే. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకొని నేను చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు నెలలు అయిపోయింది. నేను వీడియోస్ కనే కాదు బయటకు కూడా నేను ఈ నల్ల పూసలే వేసుకుంటాను. అంతా నాకు ఇష్టం అన్నమాట ఈ నల్ల పూసలు అనేవి. కానీ ఎక్కడ కూడా వీటి కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. చాలా మంది బయట గోల్డ్ అనుకున్నారు. సో అలా ఉందన్నమాట ఈ నల్ల పూసల చైన్ అనేది. సో ఇదైతే నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సో క్వాలిటీగా ఉంటుందండి ఈ నల్లపూసల చైన్ అనేది, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీషో వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో ఒక నల్లపూసల చైన్ తీసుకున్నాను, నాకు అది అస్సలు నచ్చలేదు, రిటర్న్ ఆప్షన్ కూడా లేదన్నమాట దానికి. సో అప్పటి నుంచి నాకు బ్లాక్ బీడ్స్ మీద పెద్ద మంచి ఒపీనియన్ లేదు మీషోలో. కానీ ఇది మాత్రం నేను 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా నెలల నుంచి నేను యూజ్ చేస్తున్నాను, ఎక్కడ క్వాలిటీలో అయితే తగ్గేదే లేదు, అంత బాగుంది ఇది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, 154 రూపీస్ పడిందండి. అండ్ ఇందులో మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా. సో ఇవి వచ్చేసి అమెరికన్ డైమండ్ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. సో దీని మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ అనేది గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. సో క్వాలిటీగా ఉంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను ఈ బ్లాక్ బీడ్స్ అయితే. సో దీనికి సంబంధించిన పిక్చర్ నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. మీకు ఇంత అంటే ఇలా వీడియోలో చూపిస్తే క్లారిటీగా తెలియట్లేదు కదా. సో దీనికి సంబంధించిన పిక్ పక్కన పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ బ్లాక్ బీడ్స్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ లో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ అన్నమాట. సో ఇక నెక్స్ట్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఈ మినీ చోకర్ అన్నమాట. సో చూసారు కదా, చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది పెండెంట్. సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి చోకర్ ఇలా నెక్ కి పట్టేసి ఉంటుంది అన్నమాట. అండ్ మిగిలిందంతా కూడా ఇలా కొంచెం పెద్ద చైన్ ఇటు ఇటు ఇచ్చేసారు. అండ్ వీటికి కనెక్షన్ గా ఇలా చిన్న రింగ్ ఉండే చైన్ అనేది ఇచ్చేసారు. ఇటు కూడా చిన్న రింగ్ ఉండే చైన్ ఇచ్చేసి దీనికి ఇక్కడ ఏంటంటే హుక్ ఇచ్చారు మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి. అండ్ వీటికి ఏంటంటే ఇయర్ రింగ్స్ లాంటివి ఏమి ఇవ్వలేదండి, జస్ట్ మనకి ఈ చోకర్, ఈ మినీ చోకర్ ఒకటే ఇచ్చారు. ఇప్పుడు వీడియోస్ లో పెట్టుకోవట్లేదు కానీ మన పాత వీడియోస్ లో నేను ఎక్కువ ఈ చోకరే పెట్టుకునేదాన్ని. శారీ మీద కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ చోకర్ అనేది, డ్రెస్ మీదకి శారీ మీద కూడా నేను పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట, ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదండి, మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను షేర్ చేయబోయే ప్రతి ఒక్క జ్యువెలరీకి సంబంధించి. ఇంకా అందుకని చెప్పేసి నేను కాస్ట్ అలానే వీటికి సంబంధించిన లింక్, ఇది క్వాలిటీ ఎలా ఉంది అండ్ గోల్డ్ పాలిషింగ్ ఉందా పోయిందా అనేది మాత్రమే మాట్లాడతాను ఈ వీడియోలో.
ఇంకా మిగిలింది ఎక్కువ చెప్పానంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో అలానే వీటి మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ అయితే ఎక్కడా పోలేదండి, చెక్కు చెదరలేదు. ఇది కూడా నేను అంతే, ఇప్పుడు కాదు, నేను ఆర్డర్ చేసి నెలల పైనే అయిపోతుంది. సో అయినా కూడా క్వాలిటీ చాలా బాగుంది. పెయింటింగ్ అంటే గోల్డ్ పాలిషింగ్ అనేది అస్సలు పోలేదు. సో అదన్నమాట ఈ మినీ చాకర్ విషయానికి వచ్చేసరికి. ఇక దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ పడింది. ఈ జ్యువెలరీ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా నేను 100% రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీలో సెకండ్ జ్యువెలరీ అది. ఇక థర్డ్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. ఇక నా దగ్గర ఉన్న థర్డ్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా అంతేనండి, నేను ఏ వీడియోలో వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట, ఇది నెక్ సెట్ ఎక్కడ తీసుకున్నారు ఏంటని చెప్పేసి. నేను ఇది మీషోలోనే తీసుకున్నానండి. సో అడిగిన ప్రతి ఒక్కరికి నేను కామెంట్ లో రిప్లై అయితే ఇస్తున్నాను. సో లింక్ అయినా ఇస్తున్నాను, లేదంటే కోడ్ అయినా ఇస్తున్నాను అనమాట. సో ఇక ఈ నెక్ సెట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో ఈ నెక్ సెట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చారండి. పింక్ కలర్వి బీడ్స్ ఉంటాయి కదా, క్రిస్టల్వి బీడ్స్. సో అదనమాట, ఒక 3 లైన్స్ ఉన్నాయన్నమాట వీటికి. సో 3 లైన్స్ అనమాట ఈ చైన్స్ అనేవి. అలానే వీటికి ఏంటంటే మనకి రింగుల్ లాంటి చైన్స్ ఇటు ఇచ్చేసారు. సో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదైతే ఎంత బాగుంటుందో, నేను ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఆర్డర్ చేసే టైంకి, సో ఇది నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను, ఇప్పుడైతే కాదు, నేను ఆర్డర్ చేసే టైంకి ఇందులో ఈ క్రిస్టల్ బీడ్స్ లో అయితే మనకి పింక్ కలర్ ఒకటే ఉంది. సో ఇప్పుడైతే వీటిలో ఎన్ని కలర్స్ వచ్చేసినాయో, పింక్ కలర్ నేను ఆర్డర్ చేశాను, బ్లాక్ కలర్ వచ్చింది, ఎల్లో కలర్ ఉంది, గ్రీన్ ఉంది, అలానే రెడ్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, అలానే లైట్ బేబీ పింక్ కలర్ క్రిస్టల్ బీడ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో చాలా రకాల కలర్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మనకి ఇటువంటి బీడ్స్ ఉండే చైన్స్ తీసుకున్నాము అంటే డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చక్కగా మ్యాచ్ అయిపోతాయండి. సో అదనమాట నేను తీసుకున్న నా దగ్గర ఉన్న థర్డ్ జ్యువెలరీ. సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఇక పెండెంట్ అయితే చాలా బాగుందండి. ఈ పెండెంట్ మీద ఉన్న గోల్డ్ పాలిషింగ్ అనేది మనకి 1 గ్రామ్ గోల్డ్ అండి. అండ్ దీంట్లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా అమెరికన్ డైమండ్స్ అన్నమాట. సో నెక్ సెట్ అయితే చాలా బాగుంటుంది, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అదనమాట నా దగ్గర ఉన్న థర్డ్ జ్యువెలరీ. ఇంకొక విషయం ఏంటి అంటే, సో దీనికి నాకు ఇచ్చినప్పుడు బాక్స్ ఇచ్చారనమాట. సో నేను ఆ బాక్స్ లోనే పెట్టి ఉంచుతున్నాను కాబట్టి నెలలు గడిచినా కూడా నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలర్ అనేది పోలేదు. మన దగ్గర ఈ రోల్ గోల్డ్ జ్యువెలరీ ఉండడం గొప్ప కాదండి, మనం చక్కగా మెయింటైన్ చేసాము అంటే ఇవి చాన్నాళ్ళు వస్తాయి అన్నమాట. సో నేనైతే వాడిన తర్వాత ఇలా బాక్స్ లో పెట్టేసుకుంటాను. మనం పెట్టేయకపోతే దాని మీద కలర్ పోతుంది, లేదా ఇది కూడా పోవచ్చు. సో అలా ఉంటుంది అనమాట బాక్స్ లేకపోతే. యాక్చువల్ గా నాకేంటంటే ఈ బ్లాక్ బీడ్స్ కి బాక్స్ ఇవ్వలేదు, ఈ కవర్ ఇచ్చారు. సో అప్పటి నుంచి నేను ఈ కవర్ లోనే దీన్ని పోషిస్తున్నాను అనమాట. సో అది విషయం. సో అదనమాట నేను తీసుకున్న థర్డ్ జ్యువెలరీ. ఇయర్ రింగ్స్ అండి. సో ఫోర్త్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి. సో దీనికి కూడా బాక్స్ ఇచ్చి కవర్ ఇచ్చారు. ఈ స్టడ్స్ అండి, ఇవి చాలా బాగున్నాయి, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటాయి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఏ వీడియోలో షేర్ చేయలేదు, నేను నార్మల్ గా నా కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. సో అవకాశం రాలేదు నాకు ఏ వీడియోలోనూ షేర్ చేయడానికి. సో చాలా బాగుంది కదండి. ఇదంతా ఏంటంటే మనకి హ్యాండ్ మేడ్ ప్రింట్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా క్లాసీగా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూసారు కదా ఇలా ఉంటుంది. సో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ శారీ మీద కూడా ఇయర్ రింగ్స్ అనేవి చక్కగా మ్యాచ్ అయిపోతాయి. సో ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది. సో చూసారా ఇయర్ రింగ్స్ అనేవి ఎంత బాగున్నాయో. సో వైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. పింక్ మాక్సిమం మన ప్రతి ఒక్క ఏదో ఒక డ్రెస్ లో పింక్ కంపల్సరీగా ఉంటుంది, అందుకని నేను పింక్ అయితే తీసుకున్నాను. సో ఇదే ఇయర్ రింగ్స్ లో మనకి ఏంటంటే వైట్ పింక్ వచ్చింది కదా ఇందులో. సో వైట్ ఎల్లో కలర్ ఉంది, అలానే వైట్ ఇంకా గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ అంటే థిక్ గ్రీన్ అయితే కాదు, చిలకాకు పచ్చి ఉంటుంది చూడండి. సో ఆ గ్రీన్ కలర్ ఉందన్నమాట. సో నేను ఆర్డర్ చేసేసరికి ఈ పింక్ ఒకటే ఉంది, ఇప్పుడు ఇంకో 2 కలర్స్ అనేవి పెంచారు. సో అదనమాట ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి. ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ పడిందండి. 190 రూపీస్కి చాలా 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 వర్తబులే. మనకి ఇటువంటి ఇయర్ రింగ్స్ బయట దొరకాలి అంటే 250 పైన తప్పకుండా ఉంటుందన్నమాట కాస్ట్ అనేది. సో అందుకే నేను ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. సో 5th జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఇవన్నీ కూడా చిన్ని చిన్ని బాక్సుల్లో పెట్టి ఇచ్చారు మీషో వాళ్ళు. సో ఇదన్నమాట. ఇదేంటంటే ఒక చిన్న మినీ హారం లాగా ఉంటుందండి, చాలా చిన్న మినీ హారం లాగా ఉంటుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, ఫ్లవర్స్ అల్లినట్టు ఉంటుంది అనమాట. సేమ్ మనకి పువ్వులు అల్లుతారు చూడండి, అదే మోడల్లో అయితే ఉంటుంది అనమాట. సో చైన్ అంతా కూడా ఇంతేనమాట. దీనికి ఏంటంటే మనకి కనెక్షన్ ఏమీ లేదు, పెద్ద చైనే కాబట్టి మనం జస్ట్ ఇలా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి మనకి 200 రూపీస్ పడిందండి. 200 రూపీస్కి నేనైతే వర్తబుల్ అనే చెప్తాను, ఎందుకంటే ఇది కూడా నేను తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి. అయినా కూడా ఎక్కడ గోల్డ్ కలర్ అనేది ఎక్కడ తగ్గలేదు. సో మీరు చూసారు కదా.
సో ఎక్కడా తగ్గలేదు గోల్డ్ కలర్ అనేది. నేను ఆర్డర్ చేసినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికీ అలానే ఉంది. సో అండ్ దీని మీద కూడా మనకు వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చేసారు అండ్ కలర్ అయితే ఎక్కడా తగ్గలేదు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. సో అదన్నమాట మీషో నుంచి. సో అదన్నమాట నా దగ్గర ఉన్న ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో నెక్స్ట్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఈ చోకర్ వచ్చేసి నేను మీషో జ్యువెలరీస్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఆర్డర్ చేసిన జ్యువెలరీ అన్నమాట ఇది. సో దీని కాస్ట్ ఎంతో చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను ఆర్డర్ చేసినప్పుడు 50 రూపీస్, ఇప్పుడు 40 రూపీస్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి. సో చాలా బాగుంటుందండి. ఇది కూడా పెయింటింగ్ అస్సలు పోలేదు. పెయింటింగ్ అంటే గోల్డ్ పాలిషింగ్ అస్సలు పోలేదు అన్నమాట. సో ఇదంతా కూడా మనకి స్టోన్స్, ఇవన్నీ కూడా క్రిస్టల్ స్టోన్స్ టైప్ లో ఉంటాయి అన్నమాట. అండ్ లోపల వచ్చేసరికి మనకి గోల్డ్ ప్లేటింగ్ అయితే ఇచ్చేసారు. సో దీంట్లోనే మనకి సిల్వర్ ఉంటుంది, రోజ్ గోల్డ్ కలర్ కూడా ఉంటుంది. సో వీటికి మనకి వెనకాల కనెక్ట్ చేసుకోవడానికి చైన్స్ ఇచ్చారు. సో ఇలా నెక్ కి పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి బాగుంటుంది ఇది. జస్ట్ 40 రూపీసే కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. వీడియో సో మీషోకి సంబంధించిన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న జ్యువెలరీలో అదొకటి 50 రూపీస్ది. అండ్ అలానే ఇది ఒకటి అన్నమాట. నేను అప్పుడు తీసుకున్నాను ఈ జ్యువెలరీ అనేది. సో అయితే ఈ జ్యువెలరీని నేను అస్సలు రికమెండ్ చేయనండి. ఎందుకంటే సో ఫస్ట్ నేను నెక్ సెట్ ని ఎక్కువ వాడలేదన్నమాట. ఎక్కువ ఇయర్ రింగ్స్ ని ఎక్కువగా దీన్ని యూజ్ చేశాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్, సో ఇయర్ రింగ్స్ ఏంటంటే వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. కలర్ మొత్తం పోయింది. అంటే దీని మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ మొత్తం పోయింది. జస్ట్ ఏదో సిల్వర్ కలర్ లాగా తయారైంది అనమాట. ఈ నెక్ సెట్ కూడా నేను అప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదు. సో ఈ మధ్యన ఒక 2 సార్లు వేసుకున్నాను అంతే వీడియోస్ కోసం. సో వెంటనే బ్యాక్ సైడ్ ఉండే గోల్డ్ పాలిషింగ్ మొత్తం పోయిందండి. సో నేనైతే అస్సలు రికమెండ్ చేయను అనమాట నా దగ్గర ఉన్న ఈ జ్యువెలరీని. అండ్ దీనికి సంబంధించిన పిక్చర్ కూడా నేను పక్కన పెడతాను, మీకు తెలియాలి కదా. సో ఈ జ్యువెలరీ ఏంటి అనేది. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆక్సిడైజర్ జ్యువెలరీ ఏదైనా ఉంది అంటే అది ఒకటేనండి. సో మీరు నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళైతే మీకు తెలుసు నా దగ్గర ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీ నెక్ సెట్ తప్ప ఇంకేమీ ఉండదు. మాక్సిమం మనకి పెద్దగా వేసుకునే అవసరం ఉండదు కదా ఆక్సిడైజర్ జ్యువెలరీ అనేది. బయట మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కి కానీ వేసుకున్నామంటే ఇంకా వాళ్ళు ఎలా చూస్తారో మనకు తెలిసిందే కదా. మీ దగ్గర కనీసం మెడలో వేసుకోవడానికి గోల్డ్ చైన్ కూడా లేదా అన్నట్టు చూస్తారు. సో అలాంటి రిలేషన్స్ మధ్యలో ఇలాంటి ఆక్సిడైజర్ జ్యువెలరీ వేసుకున్నాము అంటే స్టైల్ విషయం పక్కన పెట్టండి, ముందు వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళని మాటలు కానీ మనం పడలేము. సో అందుకని చెప్పేసి నాకు పెద్దగా అవసరం ఉండదనే నేను ఇది ఒక్క దాంతోనే మెయింటైన్ చేసేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది మీద ఏంటంటే ఒక వాటర్ డ్రాప్స్, అందు లోపల ఏంటంటే మెరల్స్ ఉంటాయి అండ్ కింద వచ్చేసరికి మువ్వలు, చక్కగా ఉంటుంది. ఇంతకు మించి ఏం కావాలి ఆక్సిడైజర్ జ్యువెలరీ అని చెప్పేసి నేను ఇది ఒక్కటే ఉంచేసుకున్నాను. అండ్ దీని మీద వచ్చేసరికి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉంటాయి. సో ఆక్సిడైజర్ జ్యువెలరీ మీద కలర్ పోవడానికి అయితే ఏమీ ఉండదు. కలర్ ఎంత పోతే అంత బాగుంటుంది అనమాట ఆక్సిడైజర్ జ్యువెలరీస్ అనేవి. సో అదన్నమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో ఇది నేనైతే చక్కగా రికమెండ్ చేస్తానండి. మంచి క్వాలిటీ, చాలా బాగుంటుంది. అండ్ దీని మీద ఇచ్చిన మెరల్స్ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి. సో ఇది నేను చాలా సార్లు వేసుకున్నాను, అది వీడియోస్ కోసమే. సో దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ పడింది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. టెంపుల్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే సో ఇది వచ్చేసి ఒక మంచి చోకర్ కమ్ నెక్ సెట్ అన్నమాట. ఎందుకంటే చక్కగా ఇలా దగ్గరికి ఉంటుందండి, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్సే ఉంటాయి. సో దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. 230 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి. కానీ దీని మీద కలర్ అయితే ఎక్కడా పోలేదు. ఇది కూడా నేను ఎప్పుడో తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా నాది కాదు, మా పిన్నిది అన్నమాట. మా పిన్ని తీసుకుంది అనమాట నా దగ్గర. సో తను కూడా చాలా సార్లు వేసుకుంది, అసలు ఎక్కడా పోలేదు. కాకపోతే ఈ థ్రెడ్సే కొంచెం డ్యామేజ్ అయింది తప్ప ఇక మిగిలిన నెక్ సెట్ అంతా కూడా ఎక్కడ రంగు పోవడం అనేది అస్సలు లేదండి. చూసారా జ్యువెలరీని ఫస్ట్ షేర్ చేసినప్పుడు ఎంత షైనింగ్ గా ఉంది, ఇప్పటికీ అంతే షైనింగ్ గా ఉంది. సో నేనైతే 100% రికమెండ్ చేయను, 200% రికమెండ్ చేసే దాంట్లో ఇది ఫస్ట్ జ్యువెలరీ అన్నమాట. సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ గోల్డ్ ఫినిషింగ్. దీని మీద కూడా ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చేసారు. అండ్ దీని మీద యూజ్ చేసిన స్టోన్స్ వచ్చి రూబీ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడ కలర్ చేంజ్ అవ్వలేదు. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో అదన్నమాట. సో దీని కాస్ట్ చెప్పాను కదా 230 రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో అలానే టెంపుల్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి ఇంకొక నా ఫేవరెట్ జ్యువెలరీ అన్నమాట ఇది. సో ఇది మనకి మాక్సిమం గోల్డ్ జ్యువెలరీస్ లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో దీని పేరు వచ్చేసి ఏదో ముళ్ళు జ్యువెలరీ ఏదో ఉంటుందండి దీని పేరు. ముళ్ళు నాకు పెద్దగా ఐడియా లేదు, నేను మర్చిపోయింది దీని జ్యువెలరీ నేమ్ వచ్చేసి. సో మీ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో మొత్తం ఇలా ముళ్ళుగా ఉంటుంది.
ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పెండెంట్ అన్నమాట. సో ఇదంతా కనెక్ట్ చేస్తూ లోపల మనకు ఒక చైన్ ఉంటుంది అండ్ దీనికి థ్రెడ్ ఒకటి ఇచ్చారు. సో ఇది కూడా అంతే క్వాలిటీగా ఉంది. ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు ఎలా అయితే షైనింగ్ గా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. సో ఇందులో ఏంటంటే మనకు కొంచెం లైట్ గా మ్యాట్ ఫినిషింగ్ కూడా కలిసింది. సో అందుకని చెప్పేసి ఇది ప్యూర్ గోల్డ్ లా కనిపిస్తుంది. సో నేను ఇది వేసుకున్నప్పుడు మా రిలేటివ్స్ లో ఒక ఆవిడ అడిగింది ఎన్ని కాస్ట్లు అని చెప్పి. సో అలా ఉందన్నమాట ఈ జ్యువెలరీ అయితే. సో మాక్సిమం నేను చూసి వెతికి తీసుకుంటాను అన్నమాట. గోల్డ్ కి మ్యాచింగ్ దగ్గరగా ఉండేటట్టు ఉండే జ్యువెలరీస్ నే వెతుకుతాను మీషోలో. సో అందుకని చెప్పేసి మన వీడియోలు కొంచెం లేట్ గా వస్తాయి. సో అదనమాట ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి. ఇంకా దీని ఇయర్ రింగ్స్ ఏంటనేది చూసేద్దాం. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి నెక్ సెట్ లో ఏదైతే ఉన్నదో సేమ్ అదే పెండెంట్ ఇచ్చేసారనమాట. సో అది ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు నేను ఎక్కువ పెట్టుకునే జ్యువెలరీలో ఇదొకటి అండ్ ఇంకొక జ్యువెలరీ ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేసి చెప్తే షాక్ అయిపోతారు. 250 రూపీస్ అండి. 250 రూపీస్ కి ఇంత మంచి గోల్డ్ ఫినిషింగ్ లో ఉండి జనాల్ని మైమర్పించే గోల్డ్ నెక్లెస్ వచ్చేస్తుంది అంటే నేనైతే చాలా 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 వర్త్ అని చెప్తాను. సో ఇక లేట్ లేకుండా మీరు ఫస్ట్ ఈ టెంపుల్ జ్యువెలరీలో ఏదైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే ముందు ఈ ముళ్ళు జ్యువెలరీ అయితే ఆర్డర్ చేసేయండి, ఎందుకంటే అంత బాగుంది. సో అదనమాట. చాలా రోజులైనా కూడా పెయింటింగ్ ఎక్కడ పోలేదండి, గోల్డ్ పాలిషింగ్ అనేది. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో ఇక మీషోలో నేను తీసుకున్న నాకు ఇష్టమైన జ్యువెలరీ బ్యాంగిల్స్ అండి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకు జ్యువెలరీ బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో యాక్చువల్ గా నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2 అండి. ఇది మాక్సిమం మీషోలో ఎక్కువ దొరకట్లేదు ఈ సైజ్ అనేది. సో లక్కీగా దొరికిందనమాట ఈ బ్యాంగిల్స్ అనేవి. సో ఇక లేట్ లేకుండా వెంటనే ఆర్డర్ చేసేసాను. నేను వీడియో కోసం కాదు, నా కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఎలానో వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట. సో ఇది చూసారా, రంగు కూడా ఎక్కడా పోలేదండి. అండ్ లోపల ముఖ్యంగా ఈ లోపల రంగు అయితే అస్సలు పోలేదు. సో చాలాసార్లు వేసుకున్నాను, అయినా కూడా రంగు అయితే పోలేదన్నమాట. సో నేను చక్కగా రికమెండ్ చేసే జ్యువెలరీలో ఈ బ్యాంగిల్స్ కూడా ఒకటన్నమాట. ఎందుకంటే ఇటువంటి బ్యాంగిల్స్ అనేవి మనకి ఇన్స్టా పేజెస్ లో చాలా కాస్ట్ లో దొరుకుతున్నాయండి. మీషోలో చాలా తక్కువ కాస్ట్ కే వచ్చేసింది. బ్యాంగిల్స్ కాస్ట్ ఎంతో తెలుసా? 260 రూపీస్ అండి. 260 రూపీస్ కి ఇంత మంచి ఫినిషింగ్ లో ఉండే బ్యాంగిల్స్ మనకి బయట దొరుకుతాయా? అస్సలు దొరకవు. 1 గ్రామ్ గోల్డ్ కి ఎక్కడ తీసిపోలేదు, అంత బాగుందన్నమాట ఈ బ్యాంగిల్స్ అనేవి. అండ్ వీటిలో మనకి సైజ్ అనేవి 22 నుంచి 28 వరకు ఉన్నాయి. సో చాలా సైజెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో అలానే మీషో నుంచి నేను తీసుకున్న ఒక జ్యువెలరీ అనేది మీతో షేర్ చేయలేదు, నేను ఇప్పుడే ఈ వీడియోలోనే షేర్ చేయడం అన్నమాట. సో ఇదేనండి అది. సో చూసారు కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే పూర్తిగా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అన్నమాట. ఇందులో మనకి యూజ్ చేసిన మెటీరియల్ అంటే ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి వుడ్ యూజ్ చేశారండి. సో దీని మీద చూసారు కదా, మనకి ఇలా చక్కగా ఈ స్టోన్స్ అనేవి అంటించేసి కింద బుట్ట పూసలు కనెక్ట్ చేసేసారనమాట. సో ఒక్కొక్క ఈ పెండెంట్ ని కనెక్ట్ చేస్తూ మనకి మధ్యలో గోల్డ్ వి యూజ్ చేశారు. సో ఈ జ్యువెలరీ అయితే నేను ఏ వీడియోలోని షేర్ చేయలేదండి. సో అలానే ఏ వీడియోలోని కూడా పెట్టుకోలేదు. సో చూసారా, చాలా బాగుంటుంది పెట్టుకుంటే. అండ్ మీరు ఇటువంటి జ్యువెలరీస్ ని వేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు వేసుకునే అవుట్ఫిట్స్ అనేవి ప్లెయిన్ గా మంచి పేస్టల్ కలర్స్ లో వేసుకున్నారు అంటే ఈ జ్యువెలరీ పెట్టుకుంటే అద్దరిపోతుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం ఇలా ఉన్నాయన్నమాట, కొంచెం హెవీగా అండ్ చాలా బాగున్నాయి అనమాట. సో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది పెట్టుకొని ఇది పెట్టుకున్నారు అంటే సూపర్ గా ఉంటుంది. అండ్ మీరు వేసుకునే శారీ మాత్రం చాలా లైట్ గా సింపుల్ గా ఉండాలి, అప్పుడే ఇవి బాగుంటాయి అన్నమాట. శారీ హెవీగా ఉండి ఇవి హెవీగా ఉంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఈ జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ పడిందండి. నేను తీసుకున్నప్పుడు బ్లాక్ కలర్ మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో, రెడ్, పింక్ అలానే మెరూన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. వైట్ కలర్ అయితే లేదు, మెరూన్ కలర్ కూడా ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తానండి. ఒక మంచి క్లాసీ జ్యువెలరీ అన్నమాట ఇది. చూడడానికి మనకి హెవీగా అనిపిస్తున్నా వేసుకుంటే మాత్రం ఒక మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. సో అదన్నమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో నేను చెప్పాను కదండి, నేను ఇంట్లో ఫెస్టివల్స్ కి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ కి కానీ ఫెస్టివల్స్ కానీ ఎక్కువగా ఈ 2 జ్యువెలరీస్ నే వేసుకుంటానని చెప్పాను కదా. అదొకటి వచ్చేసి ముళ్ళు జ్యువెలరీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయ్యి ఉంటాయన్నమాట, ఇలా త్రిశూలం మోడల్లో. సో ఇలా ఉంటుంది. ఇది ఎంత బాగుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. ఇది కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది. సో ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది, కాకపోతే మనకి లైట్ గా మ్యాట్ ఫినిషింగ్ కూడా కలిసిందనమాట. సో దాని వల్ల ఇది పెట్టుకుంటే చూడడానికి గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం బుట్ట టైప్ లో ఇచ్చారనమాట. సో ఇలా బుట్టలు అయితే ఇచ్చారు.
సో దానివల్ల చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. సో దీని కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ పడిందండి. 340 రూపీస్కి నేనైతే చాలా వర్తబుల్ అని చెప్తాను. సో నేను తీసుకున్నప్పుడు 340 రూపీసే ఉంది. సో ఇప్పుడు కూడా 340 రూపీసే ఉంది అదనమాట. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను, అది కూడా 200% రికమెండ్ చేస్తున్నాను. సో నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ జ్యువెలరీ అన్నమాట ఇది. మీషోలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రావడం అనేది చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళ కోసం ఈ నెక్ సెట్ అన్నమాట. ఇది వచ్చేసి పర్ల్ నెక్ సెట్ అండి. ఇది కూడా నేను పెట్టుకున్నప్పుడు చాలా మంది అడిగారు. ఇది నేను వచ్చేసి ఒక 2 to 3 టైమ్స్ మాత్రమే వీడియోస్ లో పెట్టుకున్నాను. ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం నేను ఇది కూడా ఎక్కువగా పెట్టుకుంటానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం మనకి అమ్మవారి పెండెంట్ అంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ లోనే ఇచ్చేసారు. అండ్ పర్ల్స్ కూడా ఎక్కడ చీప్ గా యూజ్ చేయలేదండి, అంతా మంచి పర్ల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేసరికి కూడా చిన్న చిన్న పర్ల్స్ అనేవి యూజ్ చేశారు. వెనక వచ్చేసరికి ఇలాగా చైన్స్ అనేవి పెట్టారు. సో ఇది మనం పెట్టుకున్నాము అంటే చక్కగా ఇలా చోకర్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఒక మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది, మంచి ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన ఒరిజినల్ పిక్ కూడా నేను పక్కన పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఇయర్ రింగ్స్ అనేవి నేను ఎన్నిసార్లు పెట్టుకున్నానంటే మీరు సరిగ్గా గమనించుంటే నా వీడియోస్ని నేను ప్రతి వీడియోలోని ఇయర్ రింగ్సే పెట్టుకుంటాను, ఎందుకంటే చాలా బాగుంటాయి, పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి. అలానే ఈ చూడ్డానికి సేమ్ గోల్డ్ లానే ఉంటాయి అన్నమాట. నేను ఎన్నిసార్లు పెట్టుకున్నా కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. సో చూసారు కదా. సో వీడియోస్ కోసం అనే కాదు, నేను ఇంట్లో కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు టక్కుని దొరికేవి ఇయర్ రింగ్స్నే ఎక్కువ పెట్టుకుంటాను నేను. సో ఈ నెక్ సెట్ ఏంటి షేర్ చేసే ముందు దీనికి కథ ఒకటి చెప్తాను. సో ఈ జ్యువెలరీ గురించి నేను వీడియో చేసినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే దీని లింక్ ఇమ్మని, కోడ్ ఇమ్మని ఎంతమంది అడిగారో. సో అలానే నేను అడిగిన ప్రతి ఒక్కరికి కోడ్ లింక్ అనేది ఇచ్చాను. ఆ తర్వాత ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. స్టాక్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. స్టాక్ వచ్చిన తర్వాత నేను సో కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. ఈ జ్యువెలరీకి సంబంధించిన పిక్ ఒకటి పెట్టి దీని లింక్ అనేది నేను అక్కడ పోస్ట్ చేశాను. అండ్ చాలా మంది పర్చేస్ చేసుకున్నారు. అండ్ ఇప్పటికీ నేను ఏదైనా వీడియోలో పెట్టుకుంటే తప్పకుండా అడుగుతారనమాట ఈ నెక్ సెట్ గురించి. సో మన సబ్స్క్రైబర్సే కాదు, మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అడిగే నెక్ సెట్ ఇదేనండి. స్టాక్ రాగానే దీని గురించి మాకు చెప్పు, మేము తీసుకుంటాం అని చెప్పి. సో జ్యువెలరీ ఏంటనేది చూపించేస్తాను. సో ఇదన్నమాట. సో చూసారా, మీకు గుర్తొచ్చిందా? నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఈ జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్ గురించి. సో ఎంత బాగుంటుందోనండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ అని కూడా అనక్కర్లేదు, గోల్డ్ అంటే నమ్మేస్తారు, ఎందుకంటే నేను ఎన్నిసార్లు పెట్టుకున్నానో అయినా కూడా బ్యాక్ సైడ్ చూసారా, గోల్డ్ కలర్ అనేది ఇంత కూడా పోలేదు. అండ్ ఇది కూడా అస్సలు పోలేదు. సో గోల్డ్ అనే అనుకుంటున్నారు, ఎందుకంటే గోల్డ్ లాగానే చిన్నగా సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి నెక్ సెట్లో ఏదైతే పెండెంట్ ఉందో సో అదే పెండెంట్ మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% కాదు, 200% కూడా కాదు, 1000% రికమెండ్ చేసే నెక్ సెట్ ఏదైనా ఉందంటే అది ఇదే. మరి అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు కదా, ఎలా తీసుకోవాలి ఇది అని అనుకుంటున్నారా? సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేసి 580 రూపీస్ ఉందండి. సో ఆ 580 రూపీస్లో ఉండే క్యాటలాగ్ కి సంబంధించిన లింక్ క్లిక్ చేసి మీరు వెళ్ళినట్టయితే అందులో ప్రొడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంటుంది. ఇప్పటికీ అది స్టాక్ రాలేదు. దీని కాస్ట్ పెంచేసి 560 రూపీస్ కి మనకి పెట్టారనమాట మీషోలో. సో దానికి సంబంధించిన లింక్ నా దగ్గర ఉంది. సో అది పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో అందులో కూడా చాలా మంది తీసుకున్నారండి, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంత మంచి క్వాలిటీగా ఉండే ఈ నెక్ సెట్ అనేది 1000 కాదు 1500 రూపీస్ కి తీసుకోవడానికి కూడా చాలా వర్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే చాలా దగ్గర 1 ఇయర్ అయిపోయింది, అయినా కూడా కలర్ పోలేదు. మరి ఇంకా తర్వాత మీ ఇష్టం అన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. మీషోలో నేను చేసిన జ్యువెలరీ వీడియోస్ లో ఒక 2 వీడియోస్ బాగా వైరల్ అయిపోయినాయి అండి. అందులో 2 lakhs కి వెళ్ళిన వీడియోలో నేను షేర్ చేసిన ఒక పెద్ద లాంగ్ హారం వచ్చేసి ఇదేనన్నమాట. సో మీకు గుర్తుందో లేదో, నేను ఆ వీడియోకి సంబంధించిన పిక్ కి పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి కృష్ణుడు ఉంటారనమాట. సో నేను ఇది డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఈ కృష్ణహారం గురించి మంచి డీటెయిల్ అండ్ క్లియర్గా తెలియాలి అనుకుంటే ఈ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దగ్గర కాదు 1 ఇయర్ అయిపోయింది ఈ జ్యువెలరీ నేను ఆర్డర్ చేసి. సో చూసారా, ఎక్కడ కూడా క్వాలిటీ చెక్కు చెదరలేదు, అంతే క్వాలిటీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఈ హారం అనేది చాలా హెవీగా ఉంటుందండి. దానివల్ల ఇక్కడ మనకి కనెక్షన్ ఉంటాయి కదా థ్రెడ్స్, అవి కొంచెం డ్యామేజ్ అయినాయి. సో మనకి మీషోలో ఈ థ్రెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఆ థ్రెడ్ తీసుకుందామని అనుకుంటున్నాను, తీసుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను మీకు. నెక్స్ట్ సెట్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ క్వాలిటీ అయితే చెక్కు చెదరలేదు, క్వాలిటీలో మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఇప్పటికీ అలానే అదే
షైనింగ్ తో ఉందన్నమాట ఈ నెక్ సెట్ అనేది. అండ్ రింగుల దగ్గర కూడా ఎక్కడ పోలేదండి కలర్ అనేది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి కూడా అంతేనండి, అలానే ఉన్నాయి, ఎక్కడ చెక్కు చెదరలేదు, బాగున్నాయి. అలానే నేను ఈ వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది ఈ హారం తీసుకున్నానని చెప్పి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేశారు. సో అలానే తీసుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీ రివ్యూ కూడా మాతో షేర్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అదనమాట కృష్ణ హారం విషయానికి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ సెట్ ఏంటనేది చూసేద్దాం. సో రీసెంట్ గా జ్యువెలరీ వీడియో అయితే చేశాను కదండి. సో అందులో ఆర్డర్ చేసిన జ్యువెలరీ అన్నమాట ఇది, లాంగ్ హారం. నాకైతే చాలా బాగా నచ్చింది. 580 రూపీస్ కి చాలా వర్తబుల్ అండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. క్వాలిటీగా ఉంది అండ్ దీని మీద వేసిన గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో దీన్ని ఎక్కువగా నేను ఇంకా యూజ్ చేయలేదండి, ఒకసారి వేసుకున్నాను కాబట్టి దీని గురించి నేను ఇంతకు మించి ఎక్కువ షేర్ చేయలేను, నాకు కూడా తెలియదు. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం హెవీగా ఉన్నాయి అన్నమాట. సో పెట్టుకుంటే మాత్రం పెద్దగా ఉంటాయి, బట్ ఏదైనా ఇంట్లో మనదే అకేషన్ అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు, బాగానే ఉంటాయి. ఈ హారానికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వడ్డానం. సో మనం ఏదైనా జ్యువెలరీ ఆర్డర్ చేసినాము అంటే అందులో వడ్డానం లేకుండా ఉండదు కదా. సో ఈ వడ్డానం కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. సో యాక్చువల్గా ఇది సెట్ లో వడ్డానం అన్నమాట. సెట్ అంతా మా చెల్లి వెరగొట్టేసింది. సో చిన్నపిల్లలకి ఇచ్చామంటే అవి ఎంత బాగా పనిచేస్తాయి అంటే మనకి మళ్ళీ అవి ఎంత బాగా యూజ్ అవుతాయి అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇది ఒక్కటే మిగిలింది అన్నమాట. జ్యువెలరీ సెట్ వీడియో చేశానండి బ్రైడల్ కి సంబంధించింది. ఆ సెట్ లో నాకు మిగిలిన వడ్డానం అయితే ఇదన్నమాట. ఎంత బాగుందో, క్వాలిటీ చాలా బాగుందండి. ఇది ఒక్కటే మిగిలింది. సో బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. పెట్టుకొని ఎన్ని గింతలు వేసినా కూడా ఇది మాత్రం ఇరిగిపోలేదు, మిగిలిన అన్ని ఇరిగిపోయింది. సో అదనమాట. సో ఇక సెట్ వచ్చేసరికి మనకి కాస్ట్ 650 రూపీస్ పడిందండి. సెట్ మొత్తం మనకి చోకరు, లాంగ్ హారం, అలానే వడ్డాన్, ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కలిసి 650 రూపీస్. 650 రూపీస్ కి సంబంధించిన బ్రైడల్ సెట్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఈ పైన ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వడ్డానం ఒకటి తీసుకోవాలి అనుకున్నా మనకి మీషోలో దొరుకుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వడ్డానం ఒకటి వచ్చేసి 290 రూపీస్ పడుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో అదన్నమాట మీషో నుంచి నేను తీసుకున్న జ్యువెలరీస్. ప్రెసెంట్ నా దగ్గర ఇప్పుడు ఇక్కడున్న జ్యువెలరీస్ మాత్రం మీతో షేర్ చేశాను. ఇంకా ఇంకొన్ని జ్యువెలరీస్ అనేవి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను తప్పకుండా ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీస్ లో మీకు ఏ జ్యువెలరీ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే ఈ జ్యువెలరీలో మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నారనేది కూడా షేర్ చేయండి. ఇక అంతేనమాట ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.